జన్నారం మండలంలోని అటవీ డివిజన్ కార్యాలయంలో గోదావరికని లేబర్ కోర్టు అధికారుల ఆదేశాల మేరకు లక్షడిపేట కోర్టు వారు ఫర్నిచర్ను సీజ్ చేశారు. జన్నారం డివిజన్ కార్యాలయంలో యానిమల్ ట్రాకర్గా విధులు నిర్వహిస్తున్న బియ్యాల రాజాలింగన్న అటవీ శాఖ డివిజన్ అధికారులు విధుల నుండి తొలగించడంతో తాను నష్టపోయానని గోదావరికని లేబర్ కోర్టును ఆశ్రయించగా లేబర్ కోర్టు జన్నారం అటవీ డివిజన్ అధికారులని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అటవీ డివిజన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తిరిగి మళ్లీ రాజలింగన్న కోర్టును ఆశ్రయించారు. డివిజన్ అధికారులు రాజలింగన్నని విధుల్లో తీసుకోకపోవడంతో జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తాళ్లపేట అటవీ రేంజ్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ ని సీజ్ చేయాలని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు దాదాపు 10 లక్షల విలువ గల ఫర్నిచర్ ని సీజ్ చేసి కోర్టుకు తరలించారు. అల్మారా ఉంటాయి ఐటమ్స్ ఇక్కడ రాసేసి మీకు టేబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఏమన్నా 3 వీడియో సరిపోలే తీయలేదు నేను మీ సిస్టమ్ లెక్క అనుకుంటున్నాను. అద్భుతంగా చెప్పండి నాకైవా ప్రతి పేపర్ మీద సార్ మొత్తం అరౌండ్ 10 lakh 5 లక్షలు సార్ బ్యాన్స్ ఏమీ లేవు. మేము దీన్ని రిజిస్ట్రీ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ ప్రాపర్టీని. సో బియ్యాల లింగన్ అనే ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18th June 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 months 15 days అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు, ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్ జప్తు చేస్తున్నాం.